మీరందరూ బాగుండాలని వారాయిదేవిని కోరుకుంటున్నాను. ఈ గుప్త నవరాత్రుల్లో ఇది 7వ రోజు. ఈ 7వ రోజున మొత్తం దారమందాలు కట్టుకి శుభ్రం కడిగి ముగ్గు పెట్టి బయట వరండాది కూడా క్లీన్ చేసి ముగ్గు పెట్టి ఈ వారాహి అమ్మవారి పూజ స్టార్ట్ చేశాం అన్నమాట. 7వ రోజుని ఈ అమ్మవారిని మహావారాహి రూపంలో కొలుచుకోవాలన్నమాట. కాబట్టి ఈ అమ్మవారు మహాయోగిని, దేవత, దైవాజ్ఞానం, ఆధ్యాత్మిక భక్తి కలిగిస్తుందని ఈ అమ్మవారు రూపంలో మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ అమ్మవారిని పూజించడం ద్వారా ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ కూడా భక్తి భావాలు పెరుగుతాయి. చాలామంది ఆడవాళ్ళు ఎంతసేపటికి మేము పూజ చేస్తాం, మేము పూజలు చేసుకుందామని భర్త సహకరించడం, పిల్లలు సహకరించడం, తీసుకెళ్ళరని వాపోతుంటారు కదా. అటువంటప్పుడు ఈ అమ్మవారు ఈ 7వ రోజున మహావారాహి రూపంలో పూజించడం ద్వారా కుటుంబ సభ్యులందరికీ భక్తి ప్రవర్తనలు కలుగుతాయట. ఈ అమ్మవారి శిరస్సుతో ఉన్నటువంటి అందమైన రూపంలో ఉన్న మహిళగా చెప్పబడింది. పరమేశ్వరుని యొక్క ఆయుధంలో పుట్టిందంట ఈ అమ్మవారు. సింహవాహిని అంటే అంతేకాకుండా విశేషంగా పూజించే మగవారికి ఎవరైతే పూజిస్తారో పురుషులు వాళ్ళందరికీ కూడా సకల కోరికలు నెరవేరుస్తుందట ఈ అమ్మవారు. ఈ అమ్మవారు పూజించడం ద్వారా దుర్భిక్షాలు, కరువు కాటకాలు, అలాగే తీవ్రమైన నష్టాలు, ప్రకృతి ప్రకోపాలు అన్నీ కూడా శాంతిస్తాయట. కాబట్టి మానవులకు సంబంధం ఉన్నటువంటి ఈ చూచుకున్నట్లయితే మానవ జీవితంలో వచ్చేటటువంటి విపరీతమైన కష్టాలు, పరిష్కారమైన సమస్యలు ఇవన్నీ కూడా తీరుతాయట. అయితే ఈ అమ్మవారికి అన్ని కూరగాయలతో నైవేద్యం పెట్టాలి, లేకపోతే అన్ని కూరగాయలతో చేసిన కదంబమైనా పెట్టాలి. ఈ నైవేద్యాలతో పాటు రోజు మనం ఇప్ప పువ్వులు, దానిమ్మ గింజలు, నువ్వులతో చేసినటువంటి లడ్డూలు, ఇలాచీ పొడి, ఆవు నెయ్యితో కలిపిన లడ్డూలు, కందగడ్డలు, చిలకడ దుంపలు, పనసపండు ఇవన్నీ నైవేద్యంగా పెట్టాలి. బెల్లం పానకం కూడా నైవేద్యం పెట్టాలి. ఈ అమ్మవారికి పూజ చేయడం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయంటే భయం తొలగిపోయి కష్టాలు నివారణ అవుతాయి. మనిషికి బాధతో ఉన్నవారికి, సమస్యలతో ఉన్నవారికి సంతోషం కలిగిస్తుందంట. ఈ అమ్మవారిని పూజించడం వలన ప్రపంచంలో దుర్భిక్షం, కరువు కాటకాలు వచ్చినప్పుడు ఈ దేవుని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయంట.